స్వాగతం పలుకుతూ ఈనాటి కార్యక్రమ విశిష్టత ఏమిటంటే 25 మంది నేపథ్య గాయని గాయకుల గళం నుంచి జాలువారిన మధుర గీతాల సమాహారమే ఎందరో మహానుభావులు విశిష్ట ప్రత్యేక సంగీత కార్యక్రమం. ఈ కార్యక్రమానికి వాయిద్య సహకారం అందిస్తున్న ఆత్మీయ మిత్రులు కీబోర్డు మీద శ్రీ శ్రీకాంత్ గారు, శ్రీ రాజు, తబల శ్రీ రాము గారు, నాగరాజు గారు, బ్యాట్స్ పడిభూషణ్, క్లారినెట్ అచ్చిబాబు గారు, ఫ్లూట్ శ్రీ ప్రమోద్, గిటార్ శ్రీనివాస్ గారు, విద్యార్థికులు బ్యాంక్ ఎంప్లాయీస్ అయినటువంటి ఆత్మీయ మిత్రుడు శ్రీ వై సుబ్రహ్మణ్యం గారు అధ్యక్షులుగా, వ్యవస్థ కార్యదర్శి శ్రీ వై రామకృష్ణ గారు స్థాపించినటువంటి ఈ సంస్థ ఉదాత్త ఆశయాలతో కొనసాగుతుంది. ఇలాంటి కార్యక్రమంలో ముందుగా ప్రార్థనా గీతాన్ని ఆలపించబోతున్నారు రంగమణి చార్యార్ ఆర్ట్స్ అకాడమీ నిర్వాహకులు మరియు స్వరరాగ సుధాంబుది సినీ రాగ విశ్లేషణ విశారద సంస్కృతి గానరత్న బిరుదాంకితులైనటువంటి శ్రీ బిఎల్ఎన్ చార్యార్ గారి ప్రార్థనా గీతంతో నేటి కార్యక్రమం ప్రారంభమవుతుంది. వెల్కమ్ చార్యార్ గారు. వెల్కమ్ ప్లీజ్. తెలుగు సినీ సంగీతానికి అపారమైనటువంటి గౌరవం తెచ్చిన మహనీయుడు ప్రాతస్మరణీయుడు చిత్తూరు వి నాగయ్య గారు. అంతకుముందు రఘురామయ్య గారు, సిఎస్ఆర్ ఆంజనేయులు గారు వారంతా సొంతకాలంతో పాడుకున్న సినిమా రాగాలకి జనానికి ఆకర్షణీయంగా ఉండే విధంగా అర్థవంతంగా అందంగా రాగాలను తీర్చిదిద్దిన మహనీయుడు నాగయ్య గారు. వారు నటించిన చిత్రత్రయం భక్తపోతన, త్యాగయ్య, యోగి వేమన ఈ చిత్రాలను గమనిస్తే ఆసక్తి పుష్పడమవుతుంది. అదే దిశగా పాండురంగ మహత్యం చిత్రానికి సముద్రాల జూనియర్ రాయగా టీవీ రాజాలు స్వరపరిచిన అద్భుత గీతం నాగయ్య గారు పాడింది జయ జయ గోకుల దీనిని మాస్టర్ ధరణి ఆలపిస్తారు. దాంతో నేటి సినీ సంగీత కార్యక్రమం ప్రారంభమవుతుంది. వెల్కమ్ మాస్టర్ ధరణి. Jaya
సంగీతం నాగయ్య గారి తర్వాత సీనియర్ ప్లేబ్యాక్ సింగర్గా చెప్పుకోదగ్గ వారు ఎంఎస్ రామారావు గారు. ఆ రోజుల్లో సిహెచ్ నారాయణరావు వాళ్ళందరికీ కూడా ప్లేబ్యాక్ పాడారు. ఆయన ఒక 60 ఏళ్ల కింద ఇచ్చిన ప్రైవేట్ రికార్డు, అద్భుతమైన రికార్డు, ఈ విశాల ప్రశాంత జగతిలో జహాపన అని చెప్పేసి షాజహాన్ వాళ్ళ గురించి రాసినటువంటి ఒక చక్కటి పాట. దాన్ని తిరిగి నీరాజన చిత్రంలో ఉపయోగించుకున్నారు ఓపీ నయ్యర్ సంగీతంలో. ఆ గీతాన్ని ఈ సంస్థకి వ్యవస్థాపక కార్యదర్శి అయిన మిత్రులు రామకృష్ణ గారు వినిపిస్తారు. వెల్కమ్ సార్ రామకృష్ణ గారు. పరువు ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా నిలిచే విధంగా వన్ ఆఫ్ ద స్టార్ మోడల్స్ ఆఫ్ ద వరల్డ్ గా ఎత్తుకైంది. వెల్కమ్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ. So
సెలెక్ట్ చేసుకున్నాను. తదుపరి గీతం. ఈ సృష్టి ఉన్నంత వరకు ఆందోళన హృదయ కుహరాలలో ఘంటసాల గారి స్థానం చిరంజీవి. ఆయన స్వయంగా నటించి పాడేటువంటి అద్భుత గీతం వెంకటేశ్వర మహత్య చిత్రం నుంచి శేషశైలావాస శ్రీ వెంకటేశ. ఆయనతో పాటు ఆ సినిమాకి మ్యూజిక్ ఇచ్చినటువంటి పెంజాల నాగేశ్వరరావు గారు ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేసినారు. గాయకుడు మోహన్ కృష్ణ గారు రావాలి. ఈలోగా ఎవర్ లాస్టింగ్ క్లాసిక్ దేవదాస్ చిత్రం నుంచి చంద్రముఖి పాత్ర ధరించిన లలిత మీద పిక్చర్ ఎక్కేగా బాలసరస్వతి గారు పాడిన అద్భుత గీతం. సముద్రాల రచనకు సుబ్బరామన్ గారి సంగీతం. అందం చూడవయ్యా ఆనందం తెలుసవయ్యా, అందాల ఆనందం ఇండేనయ్యా. ఈ గీతాన్ని కళ్యాణ్ గారు వినిపిస్తారు. ప్రోగ్రామ్ ఉన్న ఒక 1/2 అవర్లో వస్తాను. ఇక్కడ వేరే పిల్లాడు వస్తాడు, ఆయన ఇక్కడ దించేసి మళ్ళీ నేను కలిసేట్టు వచ్చేస్తాను. ఇది వచ్చినాక ప్రోగ్రామ్ కవర్ చేసుకొని రమ్మన్నాడు. వేరే బాబును పంపిస్తాడు ఒక 1/2 అవర్ పని ఉన్నదంటే. ఆయన ఇక్కడ దించేసి నాకు వచ్చేసి మళ్ళీ ఇటు వస్తా. ఏంటి నీకేం చెప్పాలి? మనం ఏం చెప్పాలి? ఇవ్వలాలు బయట ఎవరు పక్కన
నాగేశ్వరరావు ఛాలెంజింగ్ గా తీసుకుని చేసేటువంటి క్యారెక్టర్స్ లో ఒకటి భరణి వారి చెప్తున్నారండి. నటుడుగా ఆయనకి, సంస్థకు, గాయకుడిగా ఏఎం రాజాకి, స్వరకర్తగా రసాలు రాజేశ్వరరావు గారికి ఎంతో పేరు తెచ్చిన గీతం శ్రీకృష్ణ తత్వాన్ని నారి నారి నడుము మురారి హరికి హరికి నడుము వయ్యారి అంటూ తన్మయత్వంతో విప్రనారాయణ పాడిన పాట సూనుమదే చెల్లి. ఆ రోజున ఏఎం రాజా ఆలపించిన గీతాన్ని ఇప్పుడు రామకృష్ణ గారు పాటిస్తారు.